రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ బాలాజీ నగర్లో కాలనీ నివాసులు నిరసన చేపట్టారు. 40 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 3 అంతస్తుల భవనంపై అక్రమంగా సెల్ టవర్ ఏర్పాటు చేస్తుండటంతో కాలనీ నివాసులు భయాందోళన చెందుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఈ టవర్ నిర్మాణం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, భవనం కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. కలెక్టర్, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పన్నులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు కాలనీ వాసులు. యాక్చువల్లీ ఇక్కడ 15 డేస్ నుండి సెల్ టవర్ ప్రాబ్లం అవుతుంది. నేనుండేది జనప్రియ కార్పొరేటర్ని. యాక్చువల్లీ ఇక్కడ పబ్లిక్ వాళ్ళందరూ తెలుసు 15 డేస్ నుండి వాళ్ళ ప్రాబ్లం ఉంది మేడం, ఒక్కసారి మీరు వచ్చి కలవండి అంటే నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, అమ్మ ఫస్ట్ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అధికారులను కలవండి, సంప్రదించండి అంటే వాళ్ళ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిర్రు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిర్రు, ఆఖరికి పిఎస్కి కూడా వెళ్ళిర్రు. లేడీస్ వీళ్ళేం చేయగలుగుతారులే, వీళ్ళతో ఏమవుతుందిలే అన్నట్టుగా ఎంత నిర్లక్ష్యంగా అంటే ఇప్పుడు పిఎస్ వాళ్ళు వచ్చినా సరే వాడు పైకి వెళ్ళి పని చేస్తూనే ఉన్నాడు. అంటే వాడు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో మీరు చూడాలి. అంటే ఇక్కడ వీళ్ళకి ఇంతగానో పర్మిషన్ ఎవరు ఇచ్చారో నాకు అర్థమవుతలేదు. అంటే డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అనేదా నాకు అర్థం కావట్లేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఎఫెక్ట్ అయితే రేపు ఎవరికైనా ఇక్కడ ప్రాణ నష్టం జరిగితే మున్సిపల్ వాళ్ళు ఫస్ట్ ఉంటారా, పిఎస్ వాళ్ళు ఫస్ట్ ఉంటారా, కలెక్టర్ ఆఫీస్ ఉంటారా, లేకపోతే ఇక్కడ ఓటేసి గెలిపించిన నాయకులు ఫస్ట్ ఉంటారా? ఇది ఒకటి క్లారిటీ ఇవ్వాలి నాకు. ఎందుకంటే పబ్లిక్ ఒకరిద్దరు కాదు, గల్లీ గల్లీ కాలనీ అందరూ సఫర్ అవుతారు. 100 to 100 ఫీట్స్ ఇంకో సెల్ టవర్ ఉంది అక్కడ. ఇక్కడ ఎంత పెద్ద పొలం ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. ఏమైనా అయితే ప్రాబ్లము ఇక్కడ జనాలకి కాపాడే వాళ్ళు ఎవరు? ఆయన మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే వీళ్ళకి ఒకటి చెప్పిరంట, ప్లానింగ్ టవర్ ఆఫీసర్ లేదు ఇక్కడ అని. ప్లానింగ్ టవర్ ఆఫీసర్ లేనప్పుడు మరి ఇక్కడ ఎట్లా కడుతున్నారు? ఆయన పర్మిషన్ ఇస్తేనే కదా కట్టేది. ఆయన ఇక్కడ G+2కే పర్మిషన్ లేదంటే దానిపైన ఇంకోటి కడుతురు. అంటే ఇది ఎంత నిర్లక్ష్యమో, ఇది మున్సిపల్ వాళ్ళ నిర్లక్ష్యమా, లేకపోతే ఓనర్ నిర్లక్ష్యమా, లేకపోతే కాలనీ వాళ్ళు ఏం చేయలేరులే మాకేంటి అనుకోవడమా నాకు అర్థం కావట్లేదు. ఇది సెల్ టవర్ దింపే వరకు ఇక్కడ ఆగేదే లేదు. ఈ పోరాటం ఇట్లనే కొనసాగుతుంది. ఓనర్ దిగి రావాలి, మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి.